కుంభరాశి వారికి 14, 15, 16వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకు అనంటే చాలా సంవత్సరాల తర్వాత మీకు నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం అనేది పట్టి సంతోషం పడటం అనేది జరగబోతుంది. చాలా అంటే జీవితంలో ఈ కుంభరాశి వాళ్ళు వచ్చేటప్పటికి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, సమస్యలను, కన్నీళ్లను అంటే కొన్ని చెప్పుకునే సమస్యలు బయటికి ఉంటాయి. కొన్ని చెప్పుకోలేకుండా వాళ్ళల్లో వాళ్ళే మానసికంగా నలిగిపోతూ, కృంగిపోతూ అంటే ఒక్కళ్ళే ఒంటరిగా కూర్చొని ఏడవటము, మానసికంగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవటము, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలను వాళ్ళు చూసి వాళ్ళ జీవితంలో ముందుకు రావటం అనేది జరుగుతుంది. ఈ సమస్యలన్నీ ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అనంటే కుంభరాశి వారొచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. కాబట్టే ప్రతి విషయం కూడా వీళ్ళు మనసుకు తీసుకోవటం వలన దాని ప్రభావం అనేది వీరి మీద చాలా ఎక్కువగా ఉండి వాళ్ళు ఇంత మానసికంగా కృంగిపోవటం అనేది జరుగుతుంది. వీరిలో ఉన్నటువంటి ఆ మంచితనమే వీరికి శత్రువుగా మారటం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా రకాలుగా అంటే చిన్న వయసు నుంచి కూడా ఎక్కువగా కష్టాలతో, కన్నీళ్లతో వీళ్ళు గడిపారని చెప్పేసి అంటే అవే వీటికి వీళ్ళకొచ్చేటప్పటికి స్నేహితులుగా, మిత్రులుగా ఇట్లా ఉండటం అనేది జరుగుతుంది. సుఖాలు అంటే చుట్టాలు వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతారు చూడండి. అలా వాళ్ళ జీవితంలో కూడా సుఖాలు అనేవి అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటాయన్నమాట. కానీ కష్టాలతోనే ఎప్పుడూ కూడా కాపురం చేస్తూ ఉంటారు. కానీ ఎవ్వరికీ చెప్పుకోకుండా బయటికి మాత్రం చాలా నిమ్మలంగా, చాలా గంభీరంగా, చాలా హుందాగా, దర్జాగా కనిపిస్తూ ఉంటారు. అలాగే వీరికి జాలి మనస్తత్వం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరికైనా సరే ప్రత్యేకంగా లక్షలు, కోట్లు, వేలు పెట్టకపోయినా వారికి ఉన్న దాంట్లో వీరికి చేతనైనటువంటి సహాయం చేయటానికి ముందుగా ఉంటారు. కాబట్టి వీరి మీద దైవ ఆశీర్వాదం అనేది చాలా చాలా పుష్కలంగా ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళది రాశి చక్రంలో వచ్చేటప్పటికి వీరిది 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వాళ్ళకి వీళ్ళు అంటే గతంతో పోల్చుకుంటే ముందు క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి చూశారు. అంటే ఎక్కువగా శనిదేవుని యొక్క ఆశీర్వాదం వల్ల వీళ్ళేంటంటే ఆ సమస్యల నుంచి కొంతవరకు తప్పించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడేంటంటే వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి ఆ దోషాలనేవి పోయి ఇప్పటి నుంచి వీరు జీవితంలో మంచిగా వీరు ఏదైతే అనుకున్నారో ఇన్నాళ్ళ నుంచి ఏవి జరగట్లేదు మాకెందుకు ఇలా అయింది అని చెప్పేసేసి బాధపడుతున్నారో ఏవేవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగి ఇప్పుడు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఏలినాటి శని అనేది ఇన్నాళ్ళ నుంచి వీళ్ళని పట్టి పీడించడం వలన చాలా రకాలైనటువంటి సమస్యలు మానసికంగా అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇట్లా అన్ని రకాలుగా అనుభవించారు. కానీ ఇప్పుడు ఆ ప్రభావం అనేది పూర్తిగా తగ్గి వీరి రాశి పరంగా నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పటి నుంచి అంతా చాలా వరకు కూడా వీరికి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక వీళ్ళకొచ్చేటప్పటికి ఈ 3 రోజుల్లో బాగా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అందులో ఒకరోజు కాస్త ఖాళీగా, ప్రశాంతంగా అంటే పని ఉంటది ఆ రోజు కూడా. కానీ ఏంటంటే కాస్త కుటుంబ సభ్యులతో గడపటము, ఇష్టమైనవి అంటే వండించుకొని తినటము, కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో అవ్వచ్చు, లేదా ఆడవారైతే భర్త పిల్లలతో టైం కేటాయించడము, సరదాగా ఏదన్నా బయటికి వెళ్ళి రావటము, ఇలాంటివి అనేవి చేస్తూ ఉంటారనమాట. ఇక మిగిలిన రోజుల్లో మాత్రం బాగా కష్టంగా అంటే ఎక్కువగా బిజీగా ఉంటారు. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూసి సంతోషపడటం అనేది కూడా జరిగిద్ది. అంటే వీరు పడిన కష్టానికి కూడా రెట్టింపు ఫలితం అనేది వీళ్ళకి రావటం అనేది జరిగిద్దనమాట. దానివల్ల వాళ్ళు పడినటువంటి కష్టాన్నంతటినీ కూడా మర్చిపోయి వాళ్ళు అంతే కొత్త ఉత్సాహంతో మరొక రోజును అంటే స్టార్ట్ చేయటానికి అవకాశం అనేది ఉంటుంది. అలా వీళ్ళేంటంటే చాలా వరకు కూడా డబ్బు పరంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలు అనేవి తగ్గాయి. అంటే అప్పుల సమస్యలు కూడా అన్నీ తీర్చుకొని ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి ఈ కుంభరాశి వారు ఎదగటం అనేది జరిగింది. కాబట్టి ఇక వీళ్ళకి జీవితంలో అంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంకా వీరేంటంటే చాలా ఉత్సాహంగా, చురుకుగా
ప్రతి పనిలో కూడా చాలా శ్రద్ధ పెట్టి, కుటుంబం మీద కూడా చాలా చాలా బాధ్యతగా ఉంటారు. అంటే ఆడవారైతే ఈ రాశిలో వాళ్ళు వాళ్ళ భర్త, పిల్లలే లోకంగా, ప్రపంచంగా అట్లా ఉండటం అనేది జరిగిద్ది. అలాగే మగవారైతే వారి భార్య, పిల్లలు మాత్రమే లోకంగా అట్లా ఉండటం అనేది జరిగిద్ది. అంటే నా అని అనుకున్నప్పుడు వీరి ఆలోచన ఏంటంటే ఇక పూర్తిగా వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోయి, పూర్తిగా వారి బాధ్యతలన్నీ అంటే ఇక వాళ్ళు, మేము వేరు అని కాకుండా, ఇక ప్రాణం పెట్టేసేసి వాళ్ళ పనులు చేయటము. అంటే వాళ్ళ పనులు మావి అన్నట్లుగా అంత బాధ్యతగా అంత అంటే అంతగా చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలనేవి చాలా వరకి కూడా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యత అనేది పెరుగుతుంది గతంతో పోల్చుకుంటే. అంటే భర్త గతంలో కొంచెం ఏదన్నా ఇబ్బందులు పెట్టిన ఆడవాళ్ళని వాళ్ళు మారి వీళ్ళని ప్రేమగా చూసుకోవటము, అలాగే భార్య అయినా సరే ఇట్లా ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య, పిల్లల మధ్య ఇలా అన్యోన్యతలు, ప్రేమాభిమానాలనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట. కానీ ఈ రాశి పరంగా మీకేంటంటే కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే ఎక్కువగా ఈ కుంభరాశి వాళ్ళకి కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు, అంటే కొన్ని కాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. పాదాల నొప్పులు అవ్వచ్చు, ఇట్లా మోకాళ్ళు నొప్పులు, కొంచెం కీళ్ళ నొప్పులు, ఇలా రకరకాలుగా అనారోగ్య సమస్యలు, ఒళ్ళంతా నొప్పులు, కాస్త ఏదన్నా పని చేయంగానే అలసిపోవటము, కాస్త బద్ధకంగా ఉండటము, కొంచెం ఏంటంటే ఏదో కాస్త ఏదో అంటే అసలు మా వల్ల కాదిప్పుడు అనని చెప్పేసి ఇట్లా కొన్ని కొన్ని రకాలైనటువంటి సమస్యలు, గ్యాస్ ప్రాబ్లమ్స్, తిన్నది అరగకపోవటము, ఇట్లా కొన్ని రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకేంటంటే ఆరోగ్యం మీద కొంచెం ఏంటంటే కొంచెం బాధగా ఉంటుంది. మాకెందుకు ఇట్లా ఎప్పుడు కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండదు అనని చెప్పేసేసి కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలి అనంటే ఎంత బిజీగా ఉన్నా సరే మీరు మీ ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది పెట్టాలి. అంటే సమయానికి తిండి, సమయానికి నిద్ర, అలా మీ మీద అంటే మీ శరీరానికి తగినటువంటి వ్యాయామము, కాస్త పనులు ఇంట్లో పనులు చేసుకోవటము, కాస్త ఏదన్నా చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవటం, ఇలాంటివి చేయటం వలన మీకు అనారోగ్య సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. లేకపోతే మనం ఎన్ని కోట్లు సంపాదించుకున్నా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అంటే అన్ని భాగ్యాలలో కల్లా మనకు ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని కోట్ల సంపదలు ఉన్నా కూడా వాటిని అనుభవించడానికి మనము ఉండము. కాబట్టి డబ్బు ముఖ్యమే జీవితంలో. కానీ జీవితమే డబ్బు అనేది కాకూడదు. జీవితంలో డబ్బు అనేది ఒక భాగం మాత్రమే. కాబట్టి ఏదైనా సరే సమంగా అంటే సమతూకంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనకు సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొన్ని ఇటువంటి చిన్న చిన్న మెళకువలు తెలుసుకోవటం వలన మీకు భవిష్యత్తులో సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరేంటంటే కుటుంబ సభ్యుల విషయంలో అవ్వచ్చు, కొన్ని బాధ్యతలు ఏంటంటే మరి మితిమించి నెత్తిన వేసుకోవటం వలన దానివల్ల చిన్న చిన్న గొడవలు అంటే మీ వల్ల అవతల వారు ఇబ్బంది పడొచ్చు, లేకపోతే మీరు ఇబ్బంది పడొచ్చు. దానివల్ల కుటుంబ కలహాలు వచ్చేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఏదైనా సరే ఎక్కువ అనేది వద్దు ఏ విషయంలో కూడా. కూరలో ఉప్పు ఉంటుందనుకోండి, అది ఎక్కువ వేసుకుంటే మనకు ఆ కూర తినటానికి పనికిరాదు. కాబట్టి అది మనకు సరిపోను ఉండాలి. అలాగే మీరేంటంటే ప్రతి విషయంలో కూడా అంటే అది ప్రేమ విషయంలో అవ్వచ్చు, కోపం కానీ ఇట్లా ఏదైనా సరే మీరు అతి చేయటం వలన దానివల్ల అనార్థాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అతిగా ఆశపడవద్దు, అతిగా ప్రేమించనవద్దు, అతిగా కోపడనవద్దు. ఏదైనా సరే మనకేంటంటే బ్యాలెన్స్గా ఉండటం వలన సమస్యలు తగ్గించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనకి అంటే ఎవరో దాకెందుకు, మనకి ఇళ్లల్లో ఉన్నవాళ్ళు మన భర్త పిల్లలు అవ్వచ్చు, లేకపోతే మన భార్య పిల్లలు అవ్వచ్చు, మీ యొక్క అతి ప్రేమ వల్ల వాళ్ళే మీకు శత్రువులుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొన్ని చిన్న చిన్నవి ఇలాంటివి మీరు చేంజ్ చేసుకోవటం వలన ఇంకా మీ జీవితం అద్భుతంగా అంటే బ్రహ్మాండంగా ముందుకు సాగేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీకేంటంటే మీ తండ్రి తరపున అవ్వచ్చు, తాతల ముత్తాతల ఆస్తులు ఏవైనా వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అన్నమాట. అంటే కోర్టు కేసులు ఉన్నవి అలాంటివి మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. అలాగే కొంతమందికి వివాహం
వివాహం లేట్ అయ్యే వాళ్ళకి వివాహం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది త్వరలో. అంటే పెళ్లి బాజాలు మోగుతాయని చెప్పుకోవచ్చు. సంతానం లేని వాళ్ళకి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది ప్రేమికులు ఉంటారు ఈ రాశి పరంగా వచ్చేటప్పటికి. అలాంటి వారు కూడా ప్రేమించిన వారితో సంతోషంగా గడపటం అంటే కాసేపు ఫోనుల్లో మాట్లాడుకోవటం అవ్వచ్చు. ఇట్లా వాళ్ళతో సంబంధించి కొంచెం ఏదన్నా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని పనుల్లో ఆనందపడి అంటే వాళ్ళ యొక్క డిప్రెషన్ అంతా కూడా పక్కన పెట్టేసేసి సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలా వీరు చాలా వరకి కూడా బిజీగా ఉన్నప్పటికీ వీరేంటంటే వీరి యొక్క వ్యక్తిగత పనుల మీద కూడా దృష్టి అనేది ఉంచి కాస్తో కూస్తో సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైంది కదా! ఈ 3 రోజులు మీకు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగపడుతుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. చక్కగా మీకు సంబంధించినటువంటి విషయాలు, మీకు ఉపయోగపడే విషయాలు తెలుసుకోగలుగుతారు.